అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు జర మర్చిపోవద్దు. 5 లక్షల సంకల్పంతో పోతున్నాం. సో చిత్రగుప్త నడవాలన్నా గట్టి ఉండాలన్నా మీ కమెంట్ అండ్ లైక్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలా. అండ్ సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా మీరు మాకు సహాయం చేయాలా. ఓ సిగ్గుదప్పినోని పరిచయం చేయొద్దని అని అనుకున్నా, కానీ చేస్తున్నా. అతి పెళ్లి కొడుకి అనగానే బొబ్బొబ్బరి రాజయోగమురా బొబ్బొబ్బరి. ఈ పీకుడుగాడు ఒక పీకుడుగాడు అసలు భూమి మీద ఎందుకు పుట్టిండు అననే ఆలోచన వచ్చేటట్టు పొల్లు తిట్టబుద్ధి అవుతుంది నాకు. పచ్చిగా తిట్టబుద్ధి అవుతుంది, కానీ నేను ఆపుకుంటున్నా. సరే ఇదేం పెట్టినావు గిరీష్ అని అంటే నేను ఎవరి గురించి మాట్లాడినావు ఇప్పటిదాకా అని అంటే నేను మీ ఇమాజినేషన్కి పెడుతున్నా. అయితే ఇప్పుడు గురించి మనం కమల్ హాసన్ గారి గురించి మాట్లాడుకుందాం. కమల్ హాసన్ మాస్టర్ ఆఫ్ 8th grade, పిహెచ్డి మాత్రం యాంటీ హిందూ జ్ఞాన్లా మాత్రం పిహెచ్డి చేసిండు ఈ పెద్ద మనిషి. ఏం దాకా చదువుకున్నాడు రాబాయ్ అని అంటే నాకు తెలిసి 8th grade కూడా పాస్ అయ్యిండో లేదో నాకు తెలియదు. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. కాకపోతే యాంటీ హిందూ నరేటివ్లో మాత్రం పిహెచ్డి చేసిండు సుఖమైన సొంటి. ఎవరు? మన కమల్ హాసన్. నమస్కారం, వనక్కం. లెట్ మీ ఇంట్రడ్యూస్ అన్ ఇండివిజువల్, అన్ ఇంటలెక్చువల్. పోనీ ఇండివిజువల్ అనగాని ఇంటలెక్చువల్ విత్ 0 syllabus. ఇప్పటిదాకే మన సిలబస్ చదివిండా ఈ కమల్ హాసన్ అని అంటే కమల్ హాసన్ కా పడాయి కమాల్ హై భయ్. ఈజ్ అన్ ఇంటలెక్చువల్ విత్ 0 syllabus. ఒక సెల్ఫ్ అపాయింట్మెంట్ మన అంటారు కదా, గౌతమ్ బుద్ధుడికి ఆ చెట్టు కింద ఇట్లా కూర్చుంటే జ్ఞానం వచ్చిందని అని అంటారు కదా. ఈయన సెల్ఫ్ డిక్లేర్ చేసుకునే ఏమంటారు ఇక ఈయన ఏమనాలి ఇక ఎన్లైటైన్మెంట్ చేసుకుంటున్నా వితౌట్ నో డిగ్రీ. ఈయననే డాక్టరేట్ ఇచ్చుకుంటాడు, ఈయననే మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు, ఈయననే డిగ్రీ పట్టా కూడా ఇచ్చుకుంటాడు. సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట. ఈయన కమల్ హాసన్ యూనివర్సిటీలా పెరిగిన దురంధరుడు మాట్లాడతాడు. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే చెన్నైలో ఒక మీటింగ్ జరుగుతుంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వెపన్ ఏమన్నాడు టు బ్రేక్ సనాతన ధర్మం. అంటే మనం ఎడ్యుకేట్ గట్టిగా చేసుకుంటేనంట సనాతన ధర్మాన్ని బ్రేక్ చేయొచ్చంట. ఇప్పుడు ఎవడిని బ్రేక్ చేస్తాడో బబ్బబ్బరి బ్యాచ్ విచిత్ర సోదరుడా మనం జర చర్చించుకుందాం. ఎడ్యుకేషన్ ఇప్పటిదాకా మనోడిది 8వ తరగతి. కరెక్టే నువ్వు అన్నది, నువ్వు చదవలే కాబట్టి సనాతన ధర్మం కూడా నీకు తెలియదు చక్కగా. పుణ్య సనాతనం ఎంత నూతనమో నీకు తెలియదు. ఈ సనాతనం మమతల హోమం అని చెప్పి నీకు తెలియదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ 8th graded పటిచర్ అని అంటారు కదా, ఒక ఫేక్ ఇంటలెక్చువల్ నువ్వు. ఇది గుర్తుపెట్టుకోను. సనాతన ధర్మాన్ని అంటే ఈయనకి ఎట్లయిపోయిందని అంటే మన ఇంటి పక్కన దోశ వేస్తారు చూడరా వెనుకకు, ఇంటి పక్కన దోశ. మనం ఇంట్లో జర పని లేకపోతే దోశ వేసి ఇంటికి పంపు అని అంటాం చూడు, ఇంటికాడ కింద కిరాయికి ఇస్తే. సనాతన ధర్మం అంటే అట్లా టిఫనీ చేస్తాడు మనోడు, ఈ సిగ్గుదప్పినోడు. ఇప్పుడు ఈ డాక్టర్ కమల్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఈ కమల్ సార్ని మన సనాతన ధర్మం కల్చరల్ కిల్లర్ అని పిలుద్దామా, లేకపోతే కమల్ హాసన్ అని పిలుద్దామా, లేకపోతే సనాతన కల్చర్ కిల్లర్ హసన్ అని చెప్పి పిలుద్దామా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ ఈజ్ మై వెపన్ అని అంటాడు. నీ పీక్ కట్టలు గట్ట నీ నోట్ల నీ మాటలలో పీనుగులేలా గిట్లనే వస్తాయి నాకు మాటలు. మళ్ళీ ఎందుకంటున్నానంటే నువ్వు ఏం చదివినవు రాబాయ్ నాకు అర్థం కాదు. కానీ నువ్వు ఏం చదివినవు రాబాయ్ నువ్వు నాకు చెప్పు. 8th class వరకు చదివినవు నువ్వు, లేకపోతే 8 actresses-తోని నువ్వు లివ్ ఇన్ రిలేషన్షిప్ చేసినావా? ఏది ఆదర్శంగా తీసుకోవాలి రాబాయ్ నీది నాకు అర్థం కాదు. కానీ 8th class చదివిన ఉంది ఇంది ఎడ్యుకేషన్ అంటారా రాబాయ్ చెప్పురు నాకు. 8th class చదివిన ఉంది ఎడ్యుకేషన్ తీసుకోవాలా, లేకపోతే సహజీవన సామంతరాజు మనోడు షెహన్షాహే ఆఫ్ సహజీవనం, లేకపోతే ఇట్లా టైటిల్ పెట్టరా షెహన్షాహే ఆఫ్ సహజీవనం, అంతే కదా. షెహన్షా మనోడు సహజీవనానికి ఎంత మంచిగా ఉన్నది చూడు. 8th తరగతి వరకు చదివిండు, 8 actresses-తోని లివ్ ఇన్ రిలేషన్షిప్ పెట్టిండు. మళ్ళీ ఇది అదృష్టం అనాలా దురదృష్టం అనాలా? ఈ నోట్ల మనవాడ వీడికి ఆగిపోయిందని అంటే కాదు. ఈయన యాంటీ సనాతన్ అబ్సెషన్ అనేది ఇలా కొత్తగా రాలే ఫ్రెండ్స్, ఇలా కొత్తగా రాలే. హిందూయిజంని ట్వీట్ చేసుడు అని అనేది ఖచ్చితంగా చేస్తాడు, అది ఖచ్చితంగా చేస్తాడు. నెలకొకసారో 6 నెలలకొకసారో కానీ బరాలు ఉంటుంది. సనాతనంని ఎప్పుడు రిగ్రెసివ్ అంటాడు, దాన్ని కూడా కొట్టి పడేస్తాడు. దాని తర్వాత బ్రాహ్మణ్స్ని పొల్యూషన్కి వీళ్ళే కారణం అని చెప్పి మాట్లాడతాడు ఇంటర్వ్యూలలో. ఇవన్నీ చేసినవి మాట్లాడుతున్నాను నేను. సో నేనేమంటున్నానంటే నువ్వు అసలు రాజకీయ నాయకుడివా, లేకపోతే సనాతన ధర్మ డెమాలిషన్ అంబాసిడర్వా? ఇవాళ నీ సినిమాలు చూసి ఆ ఫాల్తుగాన్లను అడుగుతున్నా. మన సనాతన ధర్మం యొక్క ధర్మానికి ఇటు డెమాలిషన్ అంబాసిడరా, లేకపోతే ఇటు రాజకీయ నాయకుడా? వై దిస్ కోలవరి డి ఆన్ సనాతన ధర్మ అని అడిగితే కమల్ సరే మనం మాట్లాడగలుగుతాడా? ఓ ఫెమినిస్ట్ ఐకాన్, ఫ్లర్ట్ ఐకాన్,
మళ్ళీ హ్యూమిలిటీ మాట్లాడతాడు, ఏమనని ఎడ్యుకేషన్ హ్యూమిలిటీ తీసుకొస్తుంది అని చెప్పి మాట్లాడతాడు. కమల్ సార్ జిందగీ ఇట్లా తీసుకొని చూసినాం అనుకో, ఆ జిందగీ మొత్తంలో ఆదర్శంగా తీసుకోనికి ఏముంటాయి తెలుసా? లవ్ లెటర్లు, మూవీ సెట్లు, మిస్టీరియస్ సహజీవన రిలేషన్షిప్లు. దీని తప్ప ఇంకేమైనా ఉంటుందా? పేర్లు తీసుకోమంటున్నావు యాక్ట్రెస్లది. సిగ్గు తప్పినోడా, నువ్వు నీ వల్ల ఎంతమంది బలైనరు అని అన్నది. కేవలము సినిమాలల్లో స్క్రీన్ల మీద హీరోయిన్లు మార్చుడు కాదు, యాక్ట్రెసెస్లను సహజీవనము మేనిఫెస్టోలో లెక్క మార్చేసిండు. ఎవ్రీ ఇయర్ మారుస్తాం చూడు మన మేనిఫెస్టో, పొలిటికల్ పార్టీలది. గట్లా మార్చుకుంటూ పోయినావు నువ్వు. ఆదర్శమా? నీ గురించి డిస్కషనా? ఈ సొక్కమైనోడు ఈ కమల్ సార్ ఒక్కరోజు కూడా మదర్సా ఎడ్యుకేషన్ మీద మాట్లాడినాడు? ఒక్కనోడు నా పర్సనల్ లా బోర్డు, ముస్లిం పర్సనల్ లా బోర్డులు ఎందుకు ఉండాలా, దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్లు ఉండాలా, పర్సనల్ లా బోర్డు ఎందుకు ఉండాలా, ఒకటే ఒక లా ఉండాలా అని ఎప్పుడన్నా మాట్లాడిండారా? ఒక్కసారన్నా ఇతర మతాల మీద ఏమన్నా మాట్లాడిండారా? ఎందుకనంటే మనోడికి తెలుసు కమల్ సార్కి ఏందనంటే, హిందూ టాలరెన్స్ మీద ఏముంటుంది తెలుసా? గోల్డ్ను మార్కెట్ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. డాలరా డాలరా డాలరా. ఏదో సినిమా చేసిండు కదరా మనోడు, నాయకనని చేసిండా? కొట్టు గూగుల్లా, నాయకన్ అనేదో సినిమా చేసిండు అనుకుంటా. కాకపోతే నాయక్ ఆఫ్ నాన్ సెన్స్ ఎవరు అని అంటే ఈ కమల్ సారే. కరెక్టా కాదా? ఇది పెట్టుకోబెట్ట, మంచిగా ఉన్నది. నాయకన్లో నటించిన ఈ కమల్ నాయక్ ఆఫ్ నాన్ సెన్స్, ఇది పెట్టాలా సార్ పేరు. అర్థమైందా? తమిళనాడు ప్రజలకు నిజంగా చెప్పాలంటే ఒక ఘోరాతి ఘోరమైన అవమానం. ఎవరు? ఈయన ఎట్లుంటాడంటే, ఈయన జిందగీ అంతా ఏం తెలుసు? ఆయన వాట్సాప్ అంకుల్, ట్విట్టర్ హ్యాండిల్, జీరో హోంవర్క్. ఈయన రాజకీయం అంతా గిదే. ఫిలాసఫీ టెక్స్ట్ బుక్ చదవకుండా కూడా ఫిలాసఫీ చెప్పే అంత దురంధరుడు. 8th grade సిటిజన్, మళ్ళీ ఎడ్యుకేషన్ మీద మాట్లాడతాడు. ఇక ఈయన పొలిటికల్ పార్టీ అని అంటావా? పేపర్ మీద తప్ప ఈయన ఉన్నా అదరైనా ఏమన్నా ఉన్నా ఈయన పేపర్? ఇక గిసుంటోళ్ళు వచ్చి మనకు నీతులు చెప్తుంటే చూడు, ఇక ఎట్లుంటాయనంటే నాకు నిజంగా భలే అదవుతుంది. ఏ కమల్ హాసన్, ఇవాళ సనాతన ధర్మ సైనికులు నీకు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఎప్పుడైనా సనాతన ధర్మం గురించి మాట్లాడాలనంటే 5000 సంవత్సరాల నాగరికత బిడ్డానికి యాద రావాలా? సిగ్గుదొప్పినోడా, నీ జిందగీలా ఇక మళ్ళీ నాకు పొద్దున బూతులు 2 నోట్లకు రానియకు. అట్లీస్ట్ నువ్వు 10th class పాస్ అయినాక మాట్లాడు 5000 సంవత్సరాల నాగరికత మీద, నా సనాతన ధర్మం మీద. నీ అటెన్షన్ సీకింగ్ కోసము ఏథిజం, ఏమంటారు నాస్తికమా, ఇవన్నిటిని పెద్ద ప్రమోట్ చేసే ప్రాపగండా పెట్టుకోకు. నువ్వు చెప్తున్నా, నీకు నమస్కారం చెప్పాలన్నా నాకు సిగ్గు అవుతున్నది. అందుకనే నీకు నేను ఏమంటున్నా తెలుసా? నీకు ఏం చెప్తున్నా తెలుసా? పొద్దుగల లేచి నువ్వు ఒక ఫోటో పెట్టుకోవాలా, ప్రింట్అవుట్ తీసి. ఏంది తెలుసా? జై కామన్ సెన్స్ అని పెట్టుకో. నువ్వు ఫస్ట్ జై కామన్ సెన్స్ అని పెట్టుకో. నీకు నేను చెప్తున్నా, జై సనాతనం, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కంటెంట్ నచ్చితే ఒక 4గురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ సుంటోళ్లకు చివాట్లు పెట్టేదాకా పోవాలా కంటెంట్. ఇది ఆడికి రీచ్ కావాలి. ఈ మనోడికి బాగా అలవాటైపోయింది. ఎందుకనంటే సనాతన ధర్మం అనగానే డాలర్లు పడతాయి కదా, పైసలు బయటికి. ఈ లాభాపతి పైసల కోసం ఏమన్నా చేస్తారు. 8th grade కూడా పాస్ అయ్యిండో లేదో మనోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. సహజీవన సాలార్ ఇవాళ మనకు ఎడ్యుకేషన్ మీద చెప్తున్నాడు. నాయక్ ఆఫ్ నాన్ సెన్స్ సనాతన ధర్మం మీద మాట్లాడుతున్నాడు. సిగ్గుందా, శరముందా అని చెప్పి ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త. భారత్ మాతాకి జై.